ఇప్పుడు ఎండాకాలంలో అమ్మమ్మల ఇంటికి పోలేదు, నానమ్మల దగ్గరికి పోలేదు. కానీ కొన్నేళ్ల కింద ఎట్లుండేదిలా ముచ్చట. సెలవులు వచ్చిన తెల్లారే సంచిల బట్టలు పెట్టుకొని అమ్మమ్మల ఇంటి బాట పట్టేది. ఒక్క మాటలు చెప్పాలంటే అసలు ఎండాకాలం సెలవులు అమ్మమ్మ ఇంటికి పోయేందుకే వస్తాయి అని అనుకునేది కదా పిల్లలంతా. కానీ ఫోన్లు వచ్చి ఎటు పోకుండా ఇందుల్లా పోరలు ఫోన్లకే పరిమితమై అవ్వాయిలతోనే ఉంటున్నారు కదా. అయితే ఎండాకాలం సెలవులు అయిపోయి ఇంటికి పోతున్న మనవనికి జేబు కీసాల డబ్బులు పెట్టి ముద్దు పెట్టి మరీ ఆశీర్వదించిదో ఒలింది ఈ పండు మూసలమ్మమ్మ. అగ చూడండి అమ్మమ్మ ప్రేమ కళ్ళల్లోనే ఎట్లా కనబడుతున్నదో, ఏమన్నా కొనుక్కో బిడ్డ అని అవ్వ ఎట్లా గారాభంగా దగ్గరికి తీసుకుంటున్నదో. కానీ ఒక్కసారిగా అవ్వ వెనకటి రోజులని యాద్ చేసిందిలే. అప్పట్లో రూపాయి 2 రూపాయలు ఇచ్చినా అమ్మమ్మల ప్రేమలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు 100 రూపాయల నోటు జేబుల పెట్టినా అమ్మమ్మల ప్రేమలు అట్లనే ఉన్నాయి. మరి పిల్లగాడు ఎన్ని రోజులు అమ్మమ్మతోనే ఆడుకొని గోరు ముద్దలు తిన్నాడో గానీ మనవాడు పోతున్నాడన్న బాధ అయితే అమ్మమ్మ కళ్ళల్లోనే కనబడ్డది. మరి ఇది ఎక్కడ జరిగిందో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ అవ్వ ఒక్కసారిగా వెనకటి రోజులకు తీసుకుపోయిందిలే. ఇట్లుంటాయి అమ్మమ్మలు మనవళ్ళ ప్రేమలు.